హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో రెసిపీని చూద్దాం రండి. ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకోవాలి. ఒక ముక్కలు గ్లాసు నేను రైస్ తీసుకున్నాను. నేను తక్కువగానే తీసుకున్నాను, మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి. ఒక ప్యాకెట్ ఉంటుందండి ఇలా మష్రూమ్స్ ప్యాకెట్. కొంచెం పుదీనా ఇలా ఆకులు తీసి పెట్టుకున్నాను. 2 అలా ఉల్లిగడ్డలండి, 2 టమాటాలు, 7 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇలా నేను ముక్కలు గ్లాస్ బియ్యం తీసుకున్నానా. ఆ బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకొని 2 టైమ్స్ బాగా కడగాలి. కడిగేసి ఆ నీళ్ళు వంచేయాలి. 2 టైమ్స్ అలా కడిగేసి అలా నీళ్ళు వంపుకోవాలండి. వంపుకున్న తర్వాత ముక్కల గ్లాస్ అంటే నేను 2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఆ రైస్ తగినంత తీసుకోవాలండి. కొన్ని రైసులకి ఎక్కువే కావాలి వాటరు. నా రైస్కి మాత్రం నేను 2 గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. ముక్కల గ్లాస్ అంటే కొంచెం తక్కువ రైస్ తీసుకున్నాను కాబట్టి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 లవంగాలు, 2 చెక్క, కొంచెం సొంపు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని అవి కొంచెం ఫ్రై కావాలి. తర్వాత కొంచెం ఒక రెమ్మ కరివేపాకు, డ్రై అయిందైనా పచ్చిదైనా తీసుకోవచ్చు. పచ్చిది తీసుకున్నా కానీ బాగా స్మెల్ వస్తుందండి బాగా. నాతో ఉండేది డ్రై అయిందే కరివేపాకు ఉంది కాబట్టి నేను అదే వేసుకున్నాను. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనా నీటితో బాగా శుభ్రం చేసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కూడా కలుపుకోవాలండి. ఆ పుదీనా స్మెల్ ఆ ఆనియన్స్కి బాగా పట్టాలి. ఆ స్మెల్ బాగా వస్తుంది. అలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని దానికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నేను ముందే ఉప్పు ఎందుకు వేసుకున్నానంటే టమాటా ముక్కలు కొంచెం మెత్తపడాలి, అందుకే. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా మష్రూమ్స్ 2 టైమ్స్ వాటర్లో కడుక్కోవాలి, ఎందుకంటే దానికి మట్టి ఉంటుంది కాబట్టి. తర్వాత గోరువెచ్చని నీటితో కూడా కడుక్కోవాలి. కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అది పచ్చి స్మెల్ అంతా వెళ్ళాలి కదండి, అందుకే ఆ ముక్కలకంతా పట్టాలి, మష్రూమ్స్ ముక్కలకంతా. అలా బాగా కలుపుకున్న తర్వాత అది కొంచెం దగ్గర పడుతుంది, నీరు కూడా వస్తుందండి దాంట్లోనే. ఆ పుట్టగొడుగులు వేసాం కదా, వాటర్ అంతా వచ్చేస్తుంది చూడండి. కొంచెం అలా మెత్తబడేటప్పుడు ఇక్కడ కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. 1/2 స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వదిలించి చూడండి పుట్టగొడుగులు. అలాగే అవి మెత్తపడతాయి. కొంచెం
వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి, ఉల్లిపాయలు, వెల్లుల్లి అల్లం పేస్ట్ అనేది నేను రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం అది మెత్తబడి ఉంటుంది మష్రూమ్స్. తర్వాత మనం పక్కన నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలండి. దానికి తగినంత వాటర్ కూడా తీసుకున్నాం కదండి. ఫస్ట్ బియ్యం వేసుకొని కొంచెం బాగా అలా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ వాటర్ను మళ్ళీ వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ వాటర్నే వేసుకోవాలండి. నేను 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను దానికి తగినంత. అలా బాగా ఉడికేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి పైన. వేసుకున్న తర్వాత దాన్ని కూడా కొంచెం అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి నా రైస్కి 3 విజిల్స్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. మీ రైస్కి ఎంత కావాలో అంత అన్ని విజిల్స్ వేయించుకోండి మీరు. నేను 3 విజిల్స్ వేపిస్తున్నాను. ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ రెడీ అయిందండి. ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకొని టేస్ట్ చూద్దాం. మష్రూమ్ బిర్యానీ రెడీ. మా ఆయన తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడండి. దీన్ని చూసి చాలా బాగుందని చెప్తున్నాడండి మా ఆయన. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా చేసినాను కామెంట్ చేయండి. మష్రూమ్ బిర్యానీ రెడీ.